ఇంట్లో అరటిపళ్ళు మగ్గిపోతే ఉంచలేము, అలా అని పడేయలేము కదా. అందుకే ఈ బనానా కేక్ చేసా. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి మగ్గిన అరటిపళ్ళని తొక్క తీసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 అరటిపళ్ళ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక ఫోర్క్తో లేదా చేత్తో మెత్తని గుజ్జులాగా చేయండి. ఇందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకోవా పౌడర్, షుగర్, అలానే చిటికెడు ఉప్పు వేసి మొత్తాన్ని బాగా కలపండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని 1/2 కప్ వరకు గోధుమ పిండిని జల్లించుకోవాలి. చివరిగా కొద్దిగా మెల్టెడ్ బటర్ వేసుకొని విస్కర్తో మొత్తం బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కలిపిన తర్వాత బ్యాటర్ థిక్గా అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీలా ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ 2 స్టీల్ కప్స్ని మౌల్డ్స్లా యూజ్ చేస్తున్నా. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ మౌల్డ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కప్స్లో కొద్దిగా మెల్టెడ్ బటర్ అప్లై చేసి 3/4 వరకు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఫిల్ చేయాలి. కప్స్ని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, బ్యాటర్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. బ్యాటర్ పైన మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ కొన్ని రైజిన్స్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 20 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన కడాయిలో ఒక స్టాండ్ని పెట్టుకొని బ్యాటర్ ఫిల్ చేసిన కప్స్ని పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద మాత్రమే బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసారా ఎలా పొంగినాయో ఈ కేక్స్. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఒక కేక్ పైన గుచ్చి చూడండి. ఒకవేళ ఫోక్కి ఏమి అంటుకోలేదు అంటే కేక్స్ బాగా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ కప్స్ తీసుకొని పక్కన ఉంచండి. వేడి చల్లారిన వెంటనే డీమోల్డ్ చేసుకోవడమే. ఈ బనానా కేక్ని ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే నో అనే ఛాన్సే లేదు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలానే వీడియో నచ్చితే లైక్, ప్రియాంకకి రసోయిని సబ్స్క్రైబ్.